సిడిఎస్ రావత్ హెలికాప్టర్ దుర్ఘటన తర్వాత చాలా అనుమానాలు, సందేహాలు హెలికాప్టర్లు, చాపర్ల ప్రయాణాలపై వ్యక్తమవుతున్నాయి. హెలికాప్టర్ ఒకసారి ఆన్ ఎయిర్‌లోకి వెళ్లే ముందు ఏమేం చెకింగ్స్ చేస్తారు? దాంట్లో ఉన్నటువంటి బ్లాక్ బాక్స్ ఏంటి? ఎక్కువగా ఏ కారణాలతో హెలికాప్టర్లు గానీ, చాపర్లు గానీ ప్రమాదాలకు గురవుతాయి? వీటన్నిటిపైన ప్రజలకు చాలామందికి అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీటన్నిటికీ సమాధానాలు చెప్పేందుకు మనతో పాటు 36 ఏళ్ల పాటు ఎయిర్ ఫోర్స్‌లో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి ఎయిర్ కమోడోర్ ఎన్ఎన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు రావత్ యాక్సిడెంట్ మనం చూసాము. ఇంతకు ముందు కూడా చాలా సంజీవ్ గాంధీ నుంచి ఇప్పటివరకు చాలామంది వివిఐపీలు హెలికాప్టర్ దుర్ఘటనలో చనిపోయారు. అసలు ఎక్కువగా ఈ ప్రమాదాలు హెలికాప్టర్లకి, చాపర్లకి ఏ కారణంతో జరుగుతుంటాయి? ఒకటండి, మనం ఒక కారణం అని చెప్పలేము. కానీ మనం ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఆయన లాస్ట్ 10-15 ఇయర్స్లో మనం చూసిన, ఈవెన్ 20-30 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినా కానీ హిల్స్ అండ్ బ్యాడ్ వెదర్, ఇది మనకు ఈ రెండు కాంబినేషన్లో కొద్దిగా మనకు ఇబ్బంది కలుగుతుంది. హెలికాప్టర్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ చాలా తక్కువ, ఇది ఇప్పుడు అయిన యాక్సిడెంట్స్ ప్రకారం చూస్తుంటే. సో అది దానివల్ల మనకు ఎస్పెషల్లీ నార్త్ ఈస్ట్లో మనం వింటూనే ఉంటాం ఎవ్రీ 2 ఇయర్స్. గ్లేషియర్లో కానివ్వండి, ఇక్కడ మన తవాంగ్ అరుణాచల్ ప్రదేశ్లో కూడా కొన్ని విన్నాం. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా 10 ఇయర్స్ బ్యాక్ అయిన యాక్సిడెంట్ అందరికి తెలిసిందే. అది ఈ మధ్య మనకు నిన్న అయిన యాక్సిడెంట్ కూడాను ఈ కాంబినేషన్ అనేది అన్ఫార్చునేట్లీ కనబడుతుంది. కానీ అది ఏంటి అనేది, ఎగ్జాక్ట్లీ ఏమైంది అనేది కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ అయ్యాకే మనం దాని గురించి మనం మాట్లాడగలం. అంటే ఇన్ని దశాబ్దాలుగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ మనం ఎందుకని వెదర్ కండిషన్ మీద గ్రిప్ సాధించలేకపోతున్నాం? వెదర్ కండిషన్ ఫోర్కాస్ట్ ఇట్లా ఉండబోతుంది, లేకపోతే ఈ టైంలో మనం వెళ్ళడం ప్రమాదం అనే ఒక ముందస్తు సమాచారాన్ని మనం ఎందుకు సంపాదించుకోలేకపోతున్నాం? అంటే అందరూ ఇప్పుడు మనకు సపోజ్ 1000 సార్టీస్ చేస్తాం మనం, అందులో ఏదో ఒక యాక్సిడెంట్లో కావచ్చు ఒక 1000లో, కానీ ఆ పర్సెంటేజ్ అనేది ఎప్పుడు కాదు. కానీ మనం ఆ వెదర్ అనేది అన్ప్రెడిక్టబుల్ ఉంటుంది కొన్నిసార్లు. ప్లస్ మనం ఎస్పెషల్లీ బ్యాడ్ వెదర్లో ఎంటర్ అయినప్పుడు ఏంటంటే మనం ఆ పైలట్ అయినా కానివ్వండి, ఎవరైనా కానీ డెసిషన్ అనేది ఇన్ టైం తీసుకోవాల్సి వస్తుంటుంది. అది తీసుకుంటాం మేము. సేఫ్టీ అనేది పారమౌంట్ అనేది అందరికి తెలిసిన విషయమే. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ఎలా ఉంటుందంటే ఆ హోప్ అనేది ఉంటుంది, మనం ముందుకెళ్తే వెదర్ బాగుంటుందేమో అన్న హోప్ అనేది ఉంటుంది. సో దానివల్ల కొన్ని యాక్సిడెంట్స్ అయ్యాయి ఇంతకుముందు. ఇప్పుడు ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో ఏమైందనే సంగతి మనకు విదిన్ ఫ్యూ డేస్ తెలుస్తుంది. మీరు అన్నట్టు ఆ బ్లాక్ బాక్స్ అన్నారు కదా, ఆ బ్లాక్ బాక్స్ అనేది అదొక మిస్నోమా. అది ఆ వర్డ్ అనేది ఓవర్ పీరియడ్ టైం అలా వచ్చింది, కానీ దాన్ని యాక్చువల్లీ ఫ్లైట్ డేటా రికార్డర్ అంటారు. అండ్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్, దాని కలర్ అసలు ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఎందుకంటే అది వెదర్ ఇట్ ఈస్ నీళ్ళలో కానివ్వండి, ఈవెన్ జంగల్లో కానివ్వండి, అది ఈజీ కనబడుతుంది కాబట్టి. సో ఈ ఫ్లైట్ డేటా రికార్డర్ ఏంటంటే మనకు నాట్ ఓన్లీ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషనే కాకుండా ఈవెన్ ఆన్ డైలీ బేసిస్ మేము పీరియాడికల్గా చెక్ చేస్తూ ఉంటాం పారామీటర్స్. ట్రైనింగ్ పారామీటర్స్లో కూడా అవన్నీ మనకు అన్ని ఏమేమి రికార్డ్ అవుతుంది సార్ బ్లాక్ బాక్స్లో? కాక్పిట్ వాయిస్ రికార్డ్ అవుతుందా, లేకపోతే ఉన్న కేవలం పైలట్కి సంబంధించినటువంటి వాయిస్ రికార్డ్ అవుతుందా, ప్యాసింజర్కి సంబంధించిన రికార్డు కూడా ఉంటుందా? ఇప్పుడు కాక్పిట్లో ఆయన కన్వర్జేషన్ అంతా కూడా, వెదర్ ఏటీసీతో కానివ్వండి, ఇంటర్ కమ్యూనికేషన్ విత్ ద ప్యాసింజర్స్ కానివ్వండి, ఈవెన్ పైలట్స్ 1-to-1 వితౌట్ ఇంటర్ కమ్యూనికేషన్ కాకుండా ఈవెన్ 1-to-1 మాట్లాడినా కానీ ఇవన్నీ కూడా క్యాప్చర్ అవుతాయి. అలాంగ్ విత్ దట్ ఆ టైం ఫ్రేమ్తో ప్రకారం అన్ని పారామీటర్స్ మేబీ సమ్ 16 to 20, 30, 50 పారామీటర్స్ కూడా రికార్డ్ అవుతుంటాయి అన్నమాట. సో ఇట్స్ ఈజీ టు అనలైజ్. అంటే ఎట్ ఎనీ గివెన్ టైం ఈ పర్టికులర్ మినిట్, ఈ సెకండ్లో మనకి ఇంజిన్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి, ఇంజిన్ ఆర్పిఎం ఎంత ఉంది, టెంపరేచర్ ఎంత ఉంది, స్పీడ్ ఎంత ఉంది, ఆల్టిట్యూడ్ ఎంత ఉంది, అదేవిధంగా హైట్ ఫ్రమ్ ద గ్రౌండ్ ఎంత ఉంది. సో లైక్ దట్ ఎవ్రీ పాసిబుల్ పారామీటర్ ఈజ్ రికార్డెడ్ అందులో, ఏది మన ఎఫ్డిఆర్లో ఫ్లైట్ డేటా రికార్డర్లో. సో ఇవన్నీ అనలైజ్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది ఏమైంది సిచ్యువేషన్ అనేది. సో ఇది నేను చెప్పినట్టు మీరు మా నార్మల్ ట్రైనింగ్లో కూడా యూజ్ చేయొచ్చు. మనం ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ సార్టీ దాన్ని కూర్చోబెట్టి మనం దాన్ని తీసేసి దాన్ని అనలైజ్ చేయొచ్చు అనమాట. సో దట్ ఇస్ ద వే ఇట్ కైండ్ ఆఫ్ హెల్ప్స్ అనమాట అది. సో న్యాచురల్గా ఒక ఫ్లైట్ కానీ, లేకపోతే చాపర్ కానీ, హెలికాప్టర్ కానీ ఆన్ ఎయిర్కి వెళ్ళే ముందు, ఎస్పెషల్లీ హెలికాప్టర్కి సంబంధించి ఎన్ని చెకింగ్స్ ఉంటాయి? అంటే వాటికి సంబంధించిన ఇంజన్ కెపాసిటీ కానీ, ఫ్యూయల్ కానీ, ఇవన్నీతో పాటు పైలట్స్కి ఫోర్కాస్ట్కి సంబంధించిన బ్రీఫింగ్ కూడా ఇస్తారు. ఈ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది? అది ఎవ్రీ డే అఫేర్ అండి. ఇట్స్ నాట్ నెసెసరీ ఇది పర్టికులర్ సార్టీ అని కాదండి. ఎనీ డే ఎనీ ఎయిర్క్రాఫ్ట్ దట్ ఫ్లైస్ ఈజ్ ఏవర్ది, వెదర్ ఇట్ ఇస్ సివిల్ ఆర్ మిలిటరీ. అదేవిధంగా సపోజ్ ఒక ఎయిర్క్రాఫ్ట్ ఉందనుకోండి, దాంట్లో ఉన్న వేరియస్ కాంపోనెంట్ కూడా లైఫ్ అనేది ఉంటుంది. క్యాలెండర్ లైఫ్ ఉంటుంది, అవర్స్ లైఫ్ అని ఉంటుంది, ఇది ఇండివిజువల్ కాంపోనెంట్స్. అదేవిధంగా హెలికాప్టర్ కూడాను 25 అవర్స్ కావచ్చు, 50 అవర్స్ కావచ్చు, 100 అవర్స్ కావచ్చు, 200 అవర్స్. సో దీస్ ఆర్ రొటీన్ చెక్స్ విచ్ గో ఆన్ అంటే థరో చెకప్ అవుతుంది అనమాట. అదేవిధంగా ఎవ్రీ డే ఇన్ ద మార్నింగ్ డైలీ ఇన్స్పెక్షన్ అని ఉంటుంది.
డైలీ ఇన్స్పెక్షన్లో ఉన్న బేసిక్ పారామీటర్స్ అన్ని చెక్ చేసుకొని మీరు అన్నట్టు ఫ్యూయల్ ఆయిల్ లెవెల్స్ అన్నీ కూడా చెకింగ్ అవుతాయి. దిస్ నథింగ్ దట్ ఈస్ లెఫ్ట్ అంటే అన్అటెండెడ్. అదేవిధంగా మీరు అన్నట్టు పారామీటర్స్ అన్నారు కదా, ఇది వెదర్ అసలు మా ఎయిర్ ఫోర్స్లో మా లైఫ్ అంతా కూడాను స్టార్ట్స్ విత్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ మెటీరియాలజీ బ్రీఫింగ్. మార్నింగ్ 7 o'clock ఉందనుకోండి, ఎవ్రీ డే ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ఆల్ ఆఫ్ us టు అటెండ్. అందులో ఏటీసీ పారామీటర్స్ ఎలా ఉన్నాయి, రేడార్స్ ఎలా ఉన్నాయి, వాట్ ఈస్ ద ఫోర్కాస్ట్ ఫర్ ద డే, ఇన్ ద మంత్ ఆఫ్ బిగినింగ్లో మొత్తం మంత్లీ ఫోర్కాస్ట్ ఎలా ఉంది. సో ఇట్స్ ఎ డైలీ అఫేర్ విచ్ గోస్ ఆన్. ఇది ఒక పర్టికులర్ సార్ట్ అని కాదు, ఎందుకంటే ఆ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ఫ్లయింగ్. సో ఇవన్నీ చేశాక దెన్ ద పైలట్స్ గో హ్యావ్ దేర్ బ్రీఫింగ్. దెన్ దేర్ ఇస్ అ స్పెసిఫిక్ బ్రీఫింగ్ ఫర్ ఈచ్ సార్టీ. It may take 5 minutes for some sorties, it may take half an hour, it may take 1 hour. But everybody is thorough with what is the profile for the sortie, and then you come back and have a debrief. So that's the way the flying goes on. అంటే ఎవ్రీ ట్రిప్కి ముందు కంపల్సరీ ఇదంతా కూడా ఉంటుంది, ఈ ప్రొసెసర్ అంతా కూడా? Yeah, every day for every sortie. There is no, what do you call, exception to this. Okay. So that way, not only that, your medical checkups and everything is mandatory for that. ఒకవేళ ఒక ట్రిప్ స్టార్ట్ అయిన తర్వాత మధ్యలోకి వెళ్ళిన తర్వాత వెదర్ చేంజ్ అయితే, ఒకవేళ కొన్ని ఏదైనా అనుకోని పరిస్థితుల్లో వెదర్ పూర్తిగా ప్రతికూలంగా మారితే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసుకోవడానికో లేకపోతే నియర్ బై ఎక్కడైనా హెల్ప్ తీసుకోవడానికో ఆ డిసిషన్ ఎవరి చేతిలో ఉంటుంది? పైలట్ చేతిలో ఉంటుందా లేకపోతే ఏటీసీ చేతిలో ఉంటుందా? నో, ఇట్స్ ఎప్పుడైనా కానివ్వండి, మనం సార్టీ ప్లేస్ A to B వెళ్తున్నాం అనుకోండి, మనం ఇవన్నీ యాంటిసిపేట్ చేస్తాం. ఈవెన్ ఇఫ్ ద వెదర్ ఈజ్ అబ్సల్యూట్లీ గుడ్. ఎందుకంటే వెదరే కాకుండా ఇంకా మిగతా పారామీటర్స్ కూడా కావచ్చు కదా, సింగిల్ ఇంజిన్ ఫెయిల్యూర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ, ప్యాసింజర్ ఏమన్నా సరిగా లేకున్నా కానీ. సో మనకు చాయిస్ ఉంటుంది డైవర్షన్ అనేది. సో డైవర్షన్ కెన్ బి ద ప్లేస్ వేర్ యూ స్టార్టెడ్, డైవర్షన్ కెన్ బి ఎ డిఫరెంట్ ప్లేస్ ఆల్ టుగెదర్, డిపెండ్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అండ్ ప్లేస్ టు ప్లేస్. సో ఇవన్నీ ముందే ప్లాన్ కూడా ఉంటాయన్నమాట. ఎందుకంటే అకార్డింగ్లీ యూ హ్యావ్ టు క్యారీ యువర్ ఫ్యూల్. మనకి ఫ్యూల్ క్యాలిక్యులేషన్స్ కూడా దాన్ని బట్టే ఉంటాయన్నమాట. సో ఇవన్నీ చేసుకొని మనం బయలుదేరుతాం. మీరు అన్నట్టు డెసిషన్ అంటారు కదా, ఇప్పుడు డెసిషన్ అన్నప్పుడు ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు ఏటీసీ కూడా మ్యాండేటరీలీ దే మే కాల్ యూ బ్యాక్, డిపెండింగ్ అపాన్ సమ్ సిచ్యువేషన్ విచ్ ఇస్ బియాండ్. అంటే మనకు చెప్పాల్సిన అవసరం లేదు, యూఆర్ రిక్వెస్టెడ్ టు కమ్ బ్యాక్ అంటే వచ్చేస్తాం. బట్ జనరలీ ఏటీసీ ఈజ్ అడ్వైజింగ్ యూ దట్ దిస్ ఇస్ ద వెదర్ ఎట్ సోన్స్ ప్లేస్. సో దెన్ ద కాల్ ఈజ్ ద క్యాప్టెన్స్. The captain of the aircraft decides. Even if there is no communication, you see what is the weather. మనకు వెదర్ రెడార్ కూడా ఉంది. ఈ మధ్య అన్ని హెలికాప్టర్స్లో కూడా వెదర్ రెడార్స్ అవి ఉంటున్నాయి. సో యూ చెక్ వాట్ ఇస్ ద వెదర్ అండ్ యూ ఆర్ క్యాల్కులేటింగ్ అట్ ఈచ్ ప్లేస్, షుడ్ ఐ ప్రొసీడ్ ఆర్ షుడ్ ఐ గో బ్యాక్ అనేది. ఆ డెసిషన్ అనేది ఇట్స్ లెఫ్ట్ టు ద క్యాప్టెన్. ఇంకొకటి విఐపీలు వివిఐపీలను మీరు క్యారీ చేస్తున్నప్పుడు ప్యాసింజర్స్గా ఏమైనా ప్రెషర్ ఉంటుందా? అంటే మనం ఒకవేళ సడన్గా ఏదైనా డిసిషన్ తీసుకున్నా లేకపోతే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలనుకున్నా వెనక్కి తిరిగి మళ్ళీ అదే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా కొంత ఇబ్బంది పడేటువంటి సిచ్యువేషన్ ఉంటుందా? కొంత ప్రెషర్ ఉంటుందా పైలట్ మీద? దట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. ప్రెషర్ అనేది of course life is, you know, as a pilot in any case, every sortie there has to be a little bit of pressure. But added to that, when there is a commitment of nature where you have a, you know, a VVIP who's on board, or let's say somebody very important and there is a very important commitment, there may be a little bit of pressure. But that should not affect the pilot, because the decision is always by the captain of the aircraft. It is never on the passengers. I mean, when I say passenger, I mean whether it's a VVIP or not, they are considered as passengers for that particular duration. But like you said, we are humans. So మనం అంటే మన దాన్ని ఏమంటారు, మీరు అన్నట్టు ఆ ప్రెషర్ అనే వర్డ్ యూజ్ చేశారు కదా, అది ఉండొచ్చు. అది అటువంటిది మనం దాన్ని కొట్టిపాడేయలేం. ఎందుకంటే మీరు చూశారు కదా ఇప్పుడు మన అయిన యాక్సిడెంట్స్, ప్రీవియస్ యాక్సిడెంట్స్ చూశారు కదా, మనకి ఏమనిపిస్తుంది అంటే మన పైలట్స్ కూడా కొద్దిగా ప్రెషర్లోకి రావచ్చు. ఆ పర్సనాలిటీ వెనకాల ఎవరున్నారు అనేది వాళ్ళు కొద్దిగా పెట్టవచ్చు, కొంత ఆ ఛాన్స్ ఉంది, ఆస్కారం ఉంది. అది లేకుండా దాన్ని ఓవర్కమ్ చేసే పైలట్స్ ఉన్నారు. మేము చూసాం కొందరు డెసిషన్ తీసుకున్నాక, కొందరు ల్యాండ్ అయ్యాక కొందరు అన్నారు ఏంటి నువ్వు అలా ఎందుకు వచ్చావు వాపస్ అనే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. బట్ యూ హ్యావ్ టు బే విత్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్ టు దట్ ప్యాసింజర్ ఆర్ ద వివిఐపీ ఆర్ ఎనీ అదర్ ప్యాసింజర్ దట్ సేఫ్టీ ఈజ్ పారమౌంట్. కాబట్టి అతను తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అని మనం వాటిని ఎంకరేజ్ చేయాలి. నేనే చేసేవాడిని, ఐ ఆల్వేస్ డిడ్ దాట్, బికాజ్ ఇఫ్ సంబడి కెన్ టేక్ ఎ డెసిషన్, అంటే అటువంటి డెసిషన్ తీసుకున్నప్పుడు మనం వాళ్ళను ప్రెషర్లో పెట్టొద్దు ల్యాండ్ అయ్యాక. ఎందుకంటే అది ఫ్యూచర్లో ఇట్ మే ఎఫెక్ట్. ముందు వాడేమనుకుంటాడు, చిన్న అబ్బాయి కదా, ఇప్పుడు 25-26 years ఉంటారు పైలట్స్. వాళ్ళకి ఆ టైంలో ప్రెషర్లోకి వచ్చారంటే మేబీ 15 years తర్వాత వాడు మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా వాట్ యూ హ్యావ్ టు హోల్డ్ హిస్ హ్యాండ్ అండ్ యూ హ్యావ్ టు ఎంకరేజ్ హిమ్ అండ్
అంటే శబాషి అని ఇవ్వాలి, నువ్వు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అనేసి. సో అలా అవుతూ ఉంటే మేబీ మీరు అన్నట్టు ఈ ప్రెషర్స్ అనేది తగ్గుతాయి. కానీ బట్ వీఆర్ కైండ్ ఆఫ్ అంటే మాకు ట్రైనింగ్లో చెప్తారనమాట. ఎందుకంటే అల్టిమేట్లీ ఏంటి మన ఎయిమ్ ఏంటి, సేఫ్టీ, నాట్ మిషన్ కంప్లీషన్. ఇట్స్ నాట్ లైక్ మన ఏదో లైఫ్ అండ్ డెత్ కాదు కదా, ఏదో వార్ అంటే డిఫరెంట్, బట్ ఇట్స్ ఎ రొటీన్ ఫ్లైట్ విచ్ గోస్ ఆన్. కాబట్టి మనం ఆ ప్రెషర్స్ అనేది ఇవి సహజమే, కానీ తట్టుకోవాలి వాటిని. అదేవిధంగా కొండ ప్రాంతాలు అంటే నార్త్ స్టేట్స్ కానీ లేకపోతే ఈశాన్య రాష్ట్రాలలో కొండ ప్రాంతాలు మంచు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లోనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అట్లాంటి దగ్గర కొంత హైట్ తక్కువగా ఎందుకు వెళ్ళేటువంటి ఛాన్స్ వస్తుంది హెలికాప్టర్స్ కానీ? ఇప్పుడు కొండలకు గుద్దుకోవడమో లేకపోతే చెట్లలోకి వెళ్ళే అవకాశాలు ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు ఎలా ఉంటుందంటే హెలికాప్టర్స్ బేసికల్లీ ఇప్పుడు మన ఫిక్స్డ్ వింగ్ అంటేనేమో వాళ్ళు ఐఎల్ఎస్ అవన్నీ ఉంటాయి. సో ఇటువంటి సిచ్యువేషన్ వాళ్ళకి రాదు. కానీ మాకు హెలికాప్టర్స్లో ఏంటంటే మేము స్పెసిఫిక్ పాయింట్లోకి వెళ్ళి ల్యాండ్ అవ్వాలి. సో ల్యాండ్ అవ్వాలి అంటే అదంతా మనకు ఏ ఇన్స్ట్రుమెంట్ లేదు హెలిప్యాడ్ ఇక్కడ ఉంది అని చెప్పడానికి. అంటే దట్ షోస్ అంటే మనకు ల్యాండ్ అనేది కాంటాక్ట్ ఉండాలి ఎట్ ఎనీ గివెన్ టైం. సో క్లౌడ్స్ వచ్చాయనుకోండి, ఆ క్లౌడ్స్ కింద మనం ఏం చేస్తాం, క్లౌడ్స్లోకి వెళ్తే ఏం కనబడదు. సో అది అవాయిడ్ చేయడానికి ఏం చేస్తాం, మనం కిందికి పోతూ ఉంటాం. కానీ కిందికి పోవడం కూడా డేంజర్. కొండలు అంటే ఇప్పుడు వ్యాలీ అనేది ఇలా ఉంటుందండి. మనం ఒక హైట్లో ఉన్నంతసేపు మనకు రేడియస్ ఆఫ్ టర్న్ ఎక్కువ ఉంటుంది. బట్ మనం కిందికి వెళ్ళే కొద్దీ ఏమవుద్ది, మన నేరో అయిపోద్ది అనమాట. ఈ అవడం వల్ల కూడా చాలా యాక్సిడెంట్స్ అయ్యాయి. అంటే నేను లాస్ట్ 30-40 ఇయర్స్లో మేము చూసిన వాటికి. సో ఆ డైలమా ఏంటి, నేను క్లౌడ్స్లో మీదకి వెళ్ళాలా లేక కిందికి వచ్చి గ్రౌండ్ తోటి కాంటాక్ట్ ఉండాలా అనేది ఈ స్పెషల్లీ హిల్స్లో ఈ ప్రాబ్లం అవుతుంది అనమాట. అందుకే నేను మీకు చెప్పాను కదా, హిల్స్, బ్యాడ్ వెదర్, ఈ రెండు కాంబినేషన్ అనేది చాలా అంటే చాలా యాక్సిడెంట్స్కి దారితీసింది లాస్ట్ 40 ఇయర్స్లో. అండ్ ఇది వరల్డ్ లెవెల్లో నడుస్తూనే ఉంటుంది ఇది. కానీ ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనేది ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్. ఎందుకంటే ఇంకా ఆ టెక్నాలజీ ఇంకా రాలేదు. ఏది అన్లైక్ ఫిక్స్డ్ వింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి కదా, అవి మీరు జీరో విజిబిలిటీలో కూడా ల్యాండ్ అవ్వగలవు. ఎందుకంటే వాళ్ళకి ఐఎల్ఎస్ అని అవన్నీ ఉన్నాయి. ఐఎల్ఎస్ అంటే ఏంటి, మనకు మొత్తం గ్రౌండ్ మీద ఎక్విప్మెంట్ ఉంటుంది, ఎయిర్ క్రాఫ్ట్ మీద ఎక్విప్మెంట్ ఉంటుంది. సో అది సేఫ్గా తీసుకొచ్చి మనకు ఈవెన్ జీరో విజిబిలిటీలో కూడా ల్యాండ్ కాగలదు. కానీ అటువంటి సిచ్యువేషన్ హెలికాప్టర్స్లో లేదు. ఎందుకంటే హెలిప్యాడ్స్ ఎన్నో ఉంటాయి, వేల హెలిప్యాడ్స్ ఉంటాయి. అండ్ ఎక్కడో కింద ఉంటాయి, కొన్ని బౌల్స్లో ఉంటాయి, హిల్స్లో ఉంటాయి, కొన్ని అంటే అసలు చాలా అంటే డేంజరస్ ప్లేసెస్లో ఉంటాయి. సో అవన్నీ కూడా మనం విజువల్లీ వాటిని ట్యాకిల్ చేయాల్సి వస్తుంది. ఇంకా టెక్నాలజీ అంతగా రాలేదు. అంటే ఇప్పుడు సింగిల్ ఇంజిన్ అని లేకపోతే మల్టీ ఇంజిన్ అని రకరకాల చాపర్స్ హెలికాప్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు రావత్ చనిపోయినటువంటి హెలికాప్టర్ కూడా చాలా అడ్వాన్స్డ్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి అంటున్నారు. డిఫరెన్స్ ఎన్ని ఉంటాయి, ఏది ఎక్కడ పనిచేస్తుంది అంటే నాకు అర్థం అవ్వలేదు. ఈ డిఫరెన్స్ అంటే హెలికాప్టర్స్లో సింగిల్ ఇంజిన్ది ఎక్కడ వాడుకోవచ్చు, లేకపోతే మల్టీ ఇంజిన్ ఎక్కడ వాడుకోవచ్చు, ఆర్మీది ఎక్కడ ఓకే. ఇప్పుడు మన దగ్గర ఉన్న హెలికాప్టర్స్లో సింగిల్ ఇంజిన్ అంటే చీతా అండి. అవి తప్పించి ఇంకేవి లేవు మనకు. అది ఉన్న ఒకటి చీతలని ఒకటి ఇప్పుడు గ్లేషియర్లో ఫ్లై చేస్తున్నాం. వాటికి ఏంటంటే లిమిటేషన్ ఏంటంటే ఆల్ ఆఫ్ వెయిట్. ఇప్పుడు ఆల్టిట్యూడ్ మనం పెరిగే కొద్ది కూడాను మన కెపాసిటీ తగ్గుతూ ఉంటుంది. సో కాబట్టి అక్కడ చాయిస్ లేదు. కాబట్టి సింగిల్ ఇంజిన్ లైట్ హెలికాప్టర్స్ అక్కడ హై ఆల్టిట్యూడ్లో యూజ్ చేస్తుంటాం. ప్లస్ ఎక్స్పెన్స్ తక్కువ అనమాట, ఫ్యూల్ కన్సంప్షన్ అయినా ఏదైనా కావాలి. కానీ ఇప్పుడు ఏంటంటే మనకు అంత రిడెండెన్సీ అనేది ఫ్యాక్టర్ అయిపోయింది. కాబట్టి మిగతా హెలికాప్టర్స్ అన్నీ కూడా ఇప్పుడు మీ-8s ఉన్నాయి, మీ-17s, మీ-17 V5 డిఫరెంట్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా 12 ton క్లాస్ అనమాట. అదే చీతా అంటే జస్ట్ 1.5-2 tons కిందే ఉంటుంది అనమాట. ALH అని ఉంది, అది కూడా ట్విన్ ఇంజిన్, కానీ అది 5 tons క్లాస్లో ఉంటుంది. సో ఈ మల్టీ ఇంజిన్ అనేది వన్ ఈజ్ టు లిఫ్ట్ మోర్ వెయిట్. ఇప్పుడు ఈ మీ-17 V5 ఇవన్నీ కూడా 4000 kilos వరకు లిఫ్ట్ చేయగలవు. సో దట్ ఈస్ వై అంటే ప్లస్ సేఫ్టీ 2 ఇంజిన్స్ కాబట్టి. సో దట్స్ వే ఇట్ ఈస్. అదేవిధంగా ఎప్పుడైనా ప్రమాదం జరిగినప్పుడు, ఆన్ ఎయిర్లో ప్రమాదం జరిగినప్పుడు డైరెక్ట్గా హెలికాప్టర్ కానీ చాపర్ కానీ కిందికి వచ్చే టైంలో, బిట్వీన్ టైంలో ఏదైనా బయటపడేటువంటి మార్గాలు ఉంటాయా? పైలట్కో ప్యాసింజర్స్నో కొంత రెస్క్యూ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి, పారాషూట్స్ లేకపోతే అలాంటివి? నో సచ్ థింగ్ అండి. ఇప్పుడు మన మిగతా ఎక్సెప్ట్ ఫైటర్ ప్లేన్స్ వేరు ఒకడో ఇద్దరు ఉంటారు కాబట్టి అక్కడ ఇజెక్షన్ సీట్స్ ఉంటాయి, ఏదో రిస్క్ ఫ్యాక్టరీస్ హై, సో మెనీ థింగ్స్ అనమాట అందులో. కానీ ఈ ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా మన మిగతావి బోయింగ్స్ అనేవి, ఇందులో కూడా ఇటువంటి సిచ్యువేషన్ లేదు. ఈవెన్ హెలికాప్టర్స్లో కూడా కొంత ఎక్స్పెరిమెంట్ చేశారు. ఏది ఇజెక్షన్ అంటే ముందు రోటర్స్ ఇజెక్ట్ చేసి తర్వాత సీట్ ఇజెక్షన్ అని అటువంటి ట్రై చేశారు. బట్ దట్ ఈస్ ఓన్లీ అది ఒక పైలటే చేయగలడు. బట్ మనం ఏంటంటే ప్యాసింజర్స్ కూడా ఉంటారు కాబట్టి అటువంటి ప్రొవిజన్ అనేది లేదు. ఒకవేళ ఇంజిన్ ఫెయిల్ అయింది అనుకోండి, ఇప్పుడు మల్టీ ఇంజిన్ అంటే ఒక ఇంజిన్ ఫెయిల్ అయినా కానీ సింగిల్ ఇంజిన్ తోటి ల్యాండ్ అవ్వగలదు. ఇప్పుడు సింగిల్ ఇంజిన్లో కూడాను ఒకవేళ ఇంజిన్ ఫెయిల్ అయితే ఆటో రొటేషన్ అని ఒకటి ఉంటుందన్నమాట. వేరేనంటే మనం ఇట్లా ఎయిర్ క్రాఫ్ట్ జస్ట్ గోస్ డౌన్ మొత్తం వెళ్ళి ఒక పర్టికులర్ స్పీడ్లో, దెన్ యూ కెన్
recover the aircraft. Maybe the aircraft may break up, but at least you will recover safely. Then auto rotation అంటారు, auto rotation followed by touchdown and all that. సో అది కూడా ప్రొవిజన్ ఉంది. కానీ ఇజెక్షన్ అనేది మాత్రం ఇంతవరకు ఏ ఒక ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆర్ సిచ్యువేషన్ ఎక్కడ లేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కాక్పిట్ అనుకోండి, హెలికాప్టర్కు చాపర్కు సంబంధించింది. పైలట్కి ఏమి ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉంటుంది, అంటే ఆన్ ఎయిర్లో ఉన్నప్పుడు ఏవేవి కమ్యూనికేట్ చేసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది, ఒకసారి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు ఎవ్రీథింగ్, ఇప్పుడు మనకేం కావాలి, మనం కార్లో వెళ్ళినప్పుడు కూడా మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ అంటే ఓన్లీ స్పీడ్. కాకపోతే కొందరు ఆర్పిఎం కూడా చూస్తుంటారు. ఓకే, అదేవిధంగా ఫ్యూల్ ఎంత ఉంది, ఇవి మన బేసిక్ ఇన్స్ట్రుమెంట్స్ మన కార్లో. అదేవిధంగా ఇక్కడ మనకేంటి, సిన్స్ యువర్ 3D అంటే మన ఎయిర్లో ఉన్నాం కాబట్టి వన్ ఈజ్ స్పీడ్ అనేది కావాలి, ఎప్పుడు ఆల్టిట్యూడ్ హైట్ అనేది కావాలి, డైరెక్షన్ ఏ డైరెక్షన్లో వెళ్తున్నాం ఆ కంపస్ తోటి, ఇవి బేసిక్ పారామీటర్స్ ఇవన్నీ డిస్ప్లే అవుతుంటాయి. ఇంకోటి ఏంటంటే యాటిట్యూడ్ అంటారు, ఆర్టిఫిషియల్ హొరైజన్ అని ఉంటుందన్నమాట. ఇన్ విచ్ అంటే మన ఎయిర్క్రాఫ్ట్ ఏంటి ఏ యాంగిల్లో ఉంది, ఇవి బేసిక్ ఇన్స్ట్రుమెంట్స్. ఇంకా యాడెడ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే మనం ఎట్ వాట్ రేట్ కిందికి వెళ్తున్నాం, రేట్ ఆఫ్ క్లైంబ్, రేట్ ఆఫ్ డిసెంట్ అంటారు. సో ఇవి బేసిక్ ఇన్స్ట్రుమెంట్స్. ఇవి కాక మన ఏంటంటే పారామీటర్స్, ఇంజిన్ పారామీటర్స్, టెంపరేచర్, ఆయిల్ ప్రెషర్స్ ఉంటాయి. ఓకే, లైక్ వైజ్ ఇప్పుడు మా హెలికాప్టర్స్ అనుకోండి, యూ హ్యావ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ మన మెయిన్ రోటర్ ఉంటుంది కదా, దాని స్పీడ్, దాని ఆర్పిఎం అంటాం, అది కూడా పర్సంటేజ్లో చూపిస్తుంటుంది అనమాట. దాంట్లో కూడా మెయిన్ గేర్ బాక్స్ ఉంటుంది, ఆ మెయిన్ గేర్ బాక్స్లో దాని టెంపరేచర్ ఏంటి, దాని ప్రెషర్ ఏంటి, అదేవిధంగా అన్ని కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడాను. సో వేరియస్ అన్ని మనకు అన్ని కూడా కనబడుతుంటాయి అనమాట. దట్స్ స్టాండర్డ్. యా, ఇప్పుడు ప్రమాదాల్లో బ్లాక్ బాక్స్ని కనుక డీకోడ్ చేస్తే ఏ విషయాలు మనకి తెలిసే ఛాన్స్ ఉంటుంది? మనం కంప్లీట్గా మనం దాన్ని ఏమంటారు అనలైజ్ చేయొచ్చు, ఫ్లైట్ ఎలా జరిగింది, ఫ్లైట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా రికార్డ్ అయిపోయింది కూడా. మనం దానికి ఆన్ చేయాల్సిన అవసరం లేదు, అది ఆటోమేటిక్గా ఇట్లా ఎయిర్క్రాఫ్ట్ డిపెండ్స్ ఫ్రమ్ ఎయిర్క్రాఫ్ట్ టు ఎయిర్క్రాఫ్ట్. కొన్ని ఎయిర్క్రాఫ్ట్స్ ఏంటంటే అండర్ క్యారేజ్ పైకి వెళ్ళగానే ఆటోమేటిక్గా రికార్డ్ అవుతాయి. అదర్వైజ్ మనకు స్విచ్ ఆన్ చేయాలి, మనం చేయకపోయినా ఆటోమేటిక్గా అవుతాయి. అదేవిధంగా హెలికాప్టర్స్లో ద మూమెంట్ ఏది మనం ఇట్లా లిఫ్ట్ చేయగానే, ఇది హోర్ అంటాం కదా, ద మూమెంట్ ఆ వెయిట్ కాగానే అది ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోద్ది అనమాట. సో అప్పటి నుండి ప్రతి పారామీటర్ వాట్ ఎవర్ యూ కెన్ థింక్ ఆఫ్, ఏది మెయిన్ రోటర్ ఆర్పిఎం ఏది, ఇంజిన్ ఆర్పిఎం ఏంటి, టెంపరేచర్, ప్రెషర్, మనం మాట్లాడేది, ఏటీసీ కాల్స్ అన్నీ కూడాను విత్ ద టైమర్ తెలుస్తుంది అనమాట. సో యూ కెన్ బిల్డప్ అనమాట, ఏంటి అసలు ఏం జరిగింది. సో వీ కెన్ అనలైజ్. లైక్ ఆ బాక్స్ ఎట్లా ఎట్టి పరిస్థితుల్లో ఆ బాక్స్ డ్యామేజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉండదు దానికి, ఎందుకంటే ఇట్స్ అప్ టు లైక్ ఆల్మోస్ట్ అంటే ఈవెన్ వాటర్లో పడినా కానీ అప్ టు 6000 meters ఆ ప్రెషర్ కూడా విత్స్టాండ్ కాగలదు, టెంపరేచర్ ఆల్మోస్ట్ 1000 degrees వరకు కూడా విత్స్టాండ్ అవ్వగలదు. సో అండ్ ఇట్స్ ఆరెంజ్ ఇన్ కలర్, నాట్ బ్లాక్ ఇన్ కలర్. సో కాబట్టి అది మనకు దాన్ని ఏమంటారు, అది ఒకవేళ డిజైపేర్ అయిపోతే అది డిఫరెంట్ ఇష్యూ, బట్ ఇట్ విల్ బీ కైండ్ ఆఫ్ ట్రేస్డ్. ఈవెన్ వాటర్లో కూడా అది పడ్డప్పుడు సాల్ట్ వాటర్ కాగానే ఇట్ స్టార్ట్స్ ఎమిటింగ్, ఏది ఎమర్జెన్సీ ఫ్రీక్వెన్సీలో, అది ఎక్కడ, దాని లొకేషన్ ఎక్కడ అనేది. సో దట్ ఆల్సో ఈజ్ పాసిబుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది హెలికాప్టర్ జర్నీలకి, చాపర్ జర్నీలకి ప్రధాన శత్రువు వాతావరణమే కనిపిస్తూ ఉంది. వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి, మానవ తప్పిదాలు చాలా తక్కువ. దాంతోపాటు వీవీఐపీలను, బిగ్ పర్సనాలిటీస్ని క్యారీ చేస్తున్నప్పుడు కొంత ప్రెషర్ ఉంటుంది. ఆ ఒత్తిడిలో సడన్గా నిర్ణయం తీసుకోవడంలో కూడా కొంత విఫలం అవుతున్నారు పైలట్లు. ఎందుకంటే వెనుకున్నటువంటి వీవీఐపీని గురించి ఆలోచించి ఇన్ టైంలో ఆయన్ను గమ్యస్థానానికి చేర్చాలనే ఒక మైండ్ సెట్తో, కొంత హోప్తో ముందుకెళ్తున్నారు అనేది కూడా ఒక వాస్తవం అని చెప్తా ఉన్నారు. ఇక దాంతోపాటు అత్యాధునిక హెలికాప్టర్లు, చాపర్లు వచ్చినా ఇప్పటివరకు ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి కిందకు వచ్చేయడమో లేకపోతే అక్కడి నుంచి రెస్క్యూ చేసేటువంటి అవకాశాలు, ఆ టెక్నాలజీ కానీ ఎక్కడ రాలేదు. ఇప్పటికున్నటువంటి హెలికాప్టర్లలో ప్రమాదం జరిగితే వెంటనే కుప్పకూలిపోవడమే తప్ప అక్కడి నుంచి బయటపడేటువంటి పరిస్థితి లేదని చెప్తా ఉన్నారు. ఓటు స్టూడియో.